హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ సిఇఓ ఒకటో భాగాన్ని వినేద్దాం. ఉదయం 9 గంటలు. ఏఏ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కొత్త స్టాఫ్ కోసం ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారు. కొంచెం హడావిడిగా ఇంటర్వ్యూ అంతా జరిపిస్తున్నారు. అందుకు కారణం ఏఏ గ్రూప్ ఆఫ్ యొక్క కొత్త సిఇఓ 2 రోజుల ముందర గ్రాండ్గా సిఇఓగా బాధ్యతలు తీసుకున్నాడు అభిరామ్ వర్మ. మొదటి కుమారుడైన అభయ్ వర్మ, అభయ్కి తమ్ముడు అక్షయ్ వర్మ. ఇద్దరు కుమారుల పేరు వచ్చేలాగా కంపెనీ పేరు ఏఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొదలుపెట్టాడు అభయ్. 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అభిరామ్ వర్మ 2 సంవత్సరాల్లోపే మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడు తన కృషి పట్టుదలతో అభిరామ్ వర్మ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏఏ కంపెనీయే మొదటి స్థానంలో ఉంది. దాన్ని అధిగమించే వాళ్ళు ఇంకా రాలేదు. ప్రస్తుతం అభయ్ వర్మకి 28 సంవత్సరాలు. ఇద్దరు కుమారులకి తన కంపెనీ బాధ్యతలు అప్పగించి రిలాక్స్ అవుదామనుకున్నాడు అభిరామ్ వర్మ. కానీ రెండవ కుమారుడికి బిజినెస్ మీద ఇష్టం లేదు. మ్యూజిక్ అంటే పిచ్చి. తన ఫ్యాషన్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని. అందుకే తమ్ముడికి ఏం చేయాలనిపిస్తే అది చేయమని చెప్పి అభయ్ మాత్రమే బిజినెస్ బాధ్యతలన్నీ తీసుకున్నాడు అభిరామ్ వర్మకి నచ్చచెప్పి. అలా అభయ్ ఏఏ కంపెనీ సీఈఓగా సైన్ చేసిన నెక్స్ట్ మినిట్ తనకి ఒక పిఏ అవసరం వచ్చింది. పాత పిఏ తన నాన్న ఎప్పుడు బిజినెస్ మొదలు పెట్టాడో అప్పటి నుంచి ఆఫీస్లోనే ఉన్నారు. అందువలన అతనికి రిటైర్మెంట్ ఇచ్చి కొత్త పిఏని పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కొత్త పిఏకి 1 నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత పాత పిఏ రిటైర్మెంట్ ఇవ్వాలని ప్లాన్. ఇప్పుడు అందువలనే కొత్త పిఏ కోసం ఇంటర్వ్యూ కోసం చాలామంది, అంటే కనీసం 50 మంది వరకు వచ్చారు. మొత్తం 3 రౌండ్లు. ఫస్ట్ రౌండ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్, నెక్స్ట్ పాత పిఏ ఇంటర్వ్యూ, లాస్ట్ రౌండ్ సిఇఓ. 8 గంటల నుంచి ఇంటర్వ్యూ సమయం మొదలైంది. సో అందరూ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మేనేజర్ కమ్ అభయ్ ఫ్రెండ్ శ్రీహర్ అలియాస్ శ్రీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ చెప్పి 50 మందిలో 20 మందిని సెలెక్ట్ చేస్తున్నట్లు రిజల్ట్స్ అనౌన్స్ చేశాడు. నెక్స్ట్ రౌండ్ పిఏ ఇంటర్వ్యూ. ఇది పిఏతో ఎందుకు పెట్టించారంటే అతనికున్న ఎక్స్పీరియన్స్ని బట్టి అతను సెలెక్ట్ చేసిన వాళ్ళని ఈజీగా నమ్మొచ్చని. సమయం 10 గంటలైంది. ఇంటర్వ్యూ కోసం ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. ఇంటర్వ్యూ దగ్గర అసిస్టెంట్ మేనేజర్ ఉండి మేనేజ్ చేస్తున్నాడంతా. శ్రీ అభయ్ గదిలో ఇంటర్వ్యూ కోసం పాత పిఏ ప్రిపేర్ చేసిన పేపర్స్ పెడుతున్నాడు. ఆఫీస్ ఎంట్రన్స్లో ఒక కారు దూసుకుని వచ్చాగింది. అందులో నుంచి 6 అడుగులు చామన్ ఛాయ తెలుపు రంగు, జిమ్ చేసి వర్కౌట్ చేసినట్లు పైకి కనిపించే పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్తో కారులో నుంచి దిగాడు అమ్మాయిల ఆజానుభావుడు మన అభయ్ వర్మ. వాచ్మెన్ పరిగెత్తుకుని వచ్చి కార్ కీస్ తీసుకొని గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాడు. హుందాగా దర్జాగా నడుచుకుంటూ తన గది వైపు వెళ్తున్నాడు. ఆఫీస్లో ఉన్న వర్కర్స్ అందరూ బాస్ని చూడగానే లేచి విష్ చేసి కూర్చున్నారు. ఇక ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. అతను ఈ కంపెనీ సీఈఓ. అతనికి ఇప్పుడు పిఏగా మనలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయబోతారు. అయ్యో, అతన్ని చూస్తుంటేనే భయంగా ఉంది. హిహిహి, అతని పేరులోనే ఉంది ఆ భయం. అంటే అభయ్ భయం. ఓ వెల్ సెడ్ కీర్తి అనుకుంటుంది కీర్తి. మిస్ కీర్తి అనే పిలుపు అప్పుడే వినిపిస్తుంది. నన్నే అంటూ హడావిడిగా వెళ్తుంది కీర్తి. పాత పిఏ ఇంటర్వ్యూస్ అన్నీ 11 గంటలకు పూర్తి చేసి 5 మందిని సెలెక్ట్ చేశాడు. అందులో 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు. ఇప్పుడు వీళ్ళని ఫైనల్ రౌండ్లో సీఈఓ ఇంటర్వ్యూ చేయబోతాడు. అబ్బాయి గదిలోకి ఎంట్రీ ఇచ్చి ఇంటర్వ్యూ ఎంతవరకు వచ్చింది శ్రీ అని అడిగాడు. ఇంటర్నల్స్ ఎగ్జామ్స్లో 20 మంది సెలెక్ట్ చేశాం. ఇప్పుడు మురుగన్ అంకుల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. అభయ్కి క్లోజ్ అయిన వాళ్ళే అభి అనే పిలుస్తారు. హో అవునా, ఓకే అంటూ తన బెంచ్ పై ఉన్న ఫైల్ ఓపెన్ చేసి చూసి ఏంటిది అని అడిగాడు. అంకుల్, నువ్వు ఎలాంటి ప్రశ్నలు ఇంటర్వ్యూలో ఉపయోగించాలో టైప్ చేసి ఇచ్చారు అన్నాడు. హో అని పేపర్స్ తిప్పుతున్నాడు అభయ్. పిఏ ఇంటర్వ్యూ అయిందని 5 మంది మిగిలారని అసిస్టెంట్ మేనేజర్ వచ్చి చెప్పాడు శ్రీకి. వాళ్ళ ఫైల్స్ అని అడిగాడు అభయ్. ఇదిగోండి సార్ అని ఫైల్స్ అండ్ 5 మంది పేర్ల లిస్టు ఇచ్చాడు అసిస్టెంట్ మేనేజర్. లిస్టులోని పేర్లు చదువుతూ సంతోష్, ప్రిన్స్, శేఖర్, మంజుల, కీర్తి. ఇందులో ఎవరు మన అభయ్కి పిఏ అవబోతారు? లిస్టు చూశాక ఓకే, మీరు లిస్టు ప్రకారం ఉన్న పేర్లు పిలవండి అని అసిస్టెంట్ మేనేజర్కి చెప్పి శ్రీ నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ కూర్చో అని చైర్ చూపిస్తూ సంతోష్ ఫైల్ చూస్తుంటాడు అభయ్. మే కమిన్ సార్ అంటూ ఒక గొంతు. కమిన్ అని మొహం కూడా చూడకుండా ఫైల్ మాత్రమే చూస్తూ పిలిచి టేక్ యువర్ ప్లేస్ అని చెప్తాడు అభయ్. సంతోష్ కూర్చుంటూ గుడ్ మార్నింగ్ సార్, మై సెల్ఫ్ సంతోష్ అని పరిచయం చేసుకుంటాడు. అభయ్ మాత్రం ఫైల్ చూస్తూ గుడ్ మార్నింగ్ అంటూ ఈ జాబ్ కావాలంటే నాకు ప్రాపర్ రీజన్, నేను కన్విన్స్ అయ్యేలా ఒక కారణం చెప్పు అంటాడు అభయ్ ఫైల్ చూస్తేనే. సంతోష్ కొంచెం టెన్షన్ పడుతూ పక్కనున్న శ్రీనే చూస్తాడు. శ్రీ నవ్వుతూ కళ్ళతోనే డోంట్ ఫియర్ అన్నట్లుగా సైగ చేస్తాడు.
అంటూ తన కంపెనీ ముందుకు వెళ్ళడానికి మీకు సహాయంగా అండ్ నా పర్సనల్ రీజన్స్ అన్నీ సరిచేసుకోవడానికి సార్ అని చెప్తాడు. యూ మే గో అంటాడు అభయ్. సంతోష్ అనుమానంగా చూస్తాడు. బయట వెయిటింగ్ చేయండి, అందరినీ ఇంటర్వ్యూ చేసి రిజల్ట్స్ చెప్తాం అని శ్రీ చెప్తాడు. థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతాడు సంతోష్. నెక్స్ట్ ప్రిన్స్ లోపలికి వెళ్తాడు. సంతోష్ చైర్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు. పక్కనే ఉన్న మంజుల ఏమైంది అని అడుగుతుంది. చాలా టఫ్గా ఉన్నాడు మనిషి, అసలు మొహం కూడా చూడలేదు. ఏంటో అని దిగులుగా కూర్చున్నాడు సంతోష్. ప్రిన్స్ కూడా అలాగే వచ్చాడు బయటికి వాడిపోయిన మొహంతో. ఇలా ఒక్కొక్కరుగా వాళ్ళ ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని లాస్ట్ కీర్తి పేరు పిలిచారు. అదే ప్రశ్న వేశాడు అభయ్. అందరినీ అదే ప్రశ్న వేశాడు. కీర్తి శ్రీ వైపే చూస్తుంది. సేమ్ స్మైల్ ఫేస్తో కొంచెం ధైర్యం ఇచ్చాడు శ్రీ. పెద్ద రీజన్స్ ఏమీ లేవు సార్, చదువు అయిపోగానే పెళ్ళి అంటారు సార్ ఈ అమ్మా నాన్నలు అమ్మాయిలంటే. జాబ్ చేసి మా కాళ్ళ మీద మేము నిలబడి కాన్ఫిడెన్స్ బ్రతికే అవకాశం కూడా ఇవ్వకపోతే ఎలా సార్? ఇంట్లో వాళ్ళకి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ జాబ్ కావాలి సార్, దట్స్ ఇట్ అంటుంది కీర్తి సింపుల్గా. అబ్బాయి కళ్ళు కీర్తినే చూస్తున్నాయి ఆ సమాధానం విన్నాక. యూ మే గో అంటాడు అబ్బాయి. ఓకే సార్ అంటూ వెళ్ళిపోతుంది కీర్తి. శ్రీ నవ్వుతూ సిల్లీ గర్ల్ అంటాడు. దిస్ గర్ల్ విల్ బీ సెలెక్టెడ్ అంటాడు అభయ్. వాట్ అంటాడు శ్రీ. ఎస్, అందరూ నన్ను ఇంప్రెస్ చేయడానికి అండ్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పి సింపతి క్రియేట్ చేసుకోవడానికి సమాధానాలు చెప్పారు. బట్ దిస్ గర్ల్ ఓన్లీ ప్యూరిటీ ఆన్సర్ చెప్పింది. అండ్ తన సమాధానంలో సింపతి కానీ నన్ను ఇంప్రెస్ చేయాలనే ఆలోచన కానీ ఏమీ లేదు. దట్స్ వై ఐ సెలెక్ట్ దిస్ గర్ల్. రేపటి నుంచి ఆఫీస్కి రమ్మని చెప్పు, ఏం చేయాలో మురుగన్ అంకుల్ దగ్గర నేర్చుకోమని చెప్పు. ఓకే అభి అని శ్రీ బయటకు వచ్చి వాళ్ళ దగ్గర నిలబడ్డాడు. కీర్తి విల్ బీ సెలెక్టెడ్ అండ్ మిగిలిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ దిస్ ఇంటర్వ్యూస్ అని చెప్పి మిస్ కీర్తి ప్లీజ్ కమ్ విత్ మీ అంటూ ముందుకు నడుస్తాడు శ్రీ. అందరూ ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్తుంటే సంతోష్ మాత్రం కొంచెం జాగ్రత్త అని చెప్పి జాలీగా చూస్తూ వెళ్తాడు. కీర్తి శ్రీని చేరుకొని ఫాస్ట్గా థ్యాంక్ యూ సార్ అంటుంది. ఎందుకు? నాకు ఈ జాబ్ వచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకునేకి ఒక అవకాశం ఇచ్చినందుకు అంటుంది కీర్తి గర్వంగా. కానీ నేను సెలెక్ట్ చేసింది నేను కాదు, అభి. సో థ్యాంక్స్ నువ్వు వాడికే చెప్పాలి. అభి ఎవరు సార్? సారీ, నేను అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్, సో నేను అభి అనే పిలుస్తాను. హో అభి, బాగుంది సార్, నేను అలాగే పిలవచ్చా అంటుంది నవ్వుతూ. శ్రీ ఆ మాటకి ఆగి పైనుంచి కింద వరకు చూస్తాడు కీర్తిని. ఆ చూపులు అర్థం చేసుకున్న కీర్తి సారీ సార్ అంటుంది. చాలా చాలా ఉంది నీలో, కానీ ఈ వేషాలు మా దగ్గర ఓకే. నవ్వుకుంటూ ఏదో పోనీలే అనుకుంటాం, కానీ మీ బాస్ దగ్గర ఇలాంటి వేషాలు వేయొద్దు, చర్మం ఒలిచేస్తాడు అని పాత పిఏ గదిలోకి ఇద్దరు ఎంట్రీ ఇస్తారు. మురుగన్ ఏదో ఫైల్స్ చెక్ చేస్తూ ఇద్దరిని చూస్తూ నేను గెస్ట్ చేశాను నువ్వే సెలెక్ట్ అవుతావని. కంగ్రాట్స్ కీర్తి అంటాడు మురుగన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా గెస్ట్ చేశారు అంకుల్ అని అడుగుతాడు శ్రీ. తన యాక్టివ్నెస్ అండ్ చలాకీ మాటలు, చురుకైన సమాధానాలు ఇవన్నీ ఒక పిఏకి ఉండాల్సిన క్వాలిటీస్ అని చెప్తూ యువర్ అపాయింట్మెంట్ లెటర్ అని కీర్తికి ఇస్తాడు. ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు మురుగన్ని. అప్పుడే ఎలా అంకుల్ అంటాడు శ్రీ. గెస్ట్ చేశారని చెప్పాను కదా శ్రీ, అందుకే ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను. ఓ మై గాడ్, రియల్లీ మీరు ఎక్స్పీరియన్స్డ్ అని ప్రూవ్ చేసుకున్నారు అంకుల్ అన్నాడు శ్రీ. పొగడతలు చాలు, చూడు కీర్తి, ఈ కంపెనీ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ ఆఫీస్లో నేనే ఒకే పిఏగా కంటిన్యూ అయ్యాను. అందుకు కారణం నా తెలివితేటలని చెప్పుకొని నన్ను నేను ఎప్పుడు పొగుడుకోను. కారణం అభిరామ్ సార్కి నా మీద ఏర్పడిన నమ్మకం. ఆ నమ్మకమే నన్ను ఇన్ని రోజులు ఒకే పోస్ట్, గవర్నమెంట్ జాబ్ తప్ప ప్రైవేట్ కంపెనీలో ఉంచరు. ఇప్పుడు ఆ నమ్మకం నీ మీద, మన కొత్త సీఈఓ అభయ్ సార్కి కూడా రావాలి. అందుకు నీ తరపున నువ్వు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాలాగే నువ్వు కూడా నేను పెద్ద బాస్ దగ్గర తెచ్చుకున్నంత మంచి పేరు తెచ్చుకోవాలని ఆశీస్సులు ఇస్తున్నాను. అబ్బాయిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కొంచెం కోపం ఎక్కువ, అంతేకాని మనసు చాలా మంచిది. ఆ మనసులో ఒక్కసారి నమ్మకం వచ్చింది అంటే చాలు. ఇక నువ్వు ఆడపిల్లవి గనక ఇంకొకరిని ఎలాగో పెళ్లి చేసుకుని కూడా ఇక్కడే పిఏగా సెటిల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచిగా నా బుర్రని రుద్దుతున్నందుకు. ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అంది. వెరీ గుడ్, ఇంకా నువ్వు వెళ్ళు. రేపటి నుంచి ఎగ్జాక్ట్లీ 8 గంటలకు ఆఫీస్లో ఉండాలి, గుర్తుపెట్టుకో. ఓకే సార్ అంది. కీర్తి ఆఫీస్లో నుంచి బయటపడుతుంది సక్సెస్ఫుల్లీ. అయ్యో, ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసానే బాస్కి అని అనుకుంటూ, పర్వాలేదులే, ఎక్కడికి పోతాం, మళ్ళీ రేపు వస్తాం కదా, అప్పుడు చెప్పేద్దాంలే అని మనసులో అనుకుంటూ షేర్ ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆటో వస్తుంది, ఎక్కి ఎక్కడికి పోవాలో చెప్పి ఆలోచిస్తూ ఉంది. జాబ్ వచ్చేసింది అని ఒక పని అయిపోయింది, ఇక ఇంట్లో వాళ్ళతో పోరు ఇది తప్పించుకోవాలని అనుకుంటూ ఇంటికి చేరుకుంటుంది కీర్తి. అప్పటికే సమయం 2 గంటలు. ఏమండి, ఇంకా ఈ రాక్షసి ఇంటికి రాలేదు, ఫోన్ చేయండి ఒకసారి అంటుంది భాగ్య.
ఇంటర్వ్యూకి వెళ్తున్నానని చెప్పింది కదే, ఎలాగో సెలెక్ట్ అయి ఉండదు, ఆ బాధలో తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళుంటుందిలే అన్నాడు ప్రసాద్. వీళ్ళ మాటలు గుమ్మంలో దాక్కుని చాటుగా వింటుంది కీర్తి. అది నిజమే, మనతో గొడవ పడి మరీ వెళ్ళింది. ఈ జాబ్ రాకపోతే మీరు చెప్పినట్లు చేస్తానని, ఇప్పుడు జాబ్ రాలేదని చెప్పేకి మొహం చెల్లక ఇంకా రాలేదు చూసారా అంటూ ఉండగా భాగ్య, హా సూపర్ అమ్మా నాన్నలు మీరు అంటూ క్లాప్స్ కొడుతూ కోపంగా చూస్తూ వచ్చింది కీర్తి. హిహిహి, అమ్మా కీర్తి నువ్వు ఎప్పుడొచ్చావు అంటూ దగ్గరికి వెళ్ళబోయింది భాగ్య. నాటకాలు ఆడద్దు. ఏంటేంటి ఏమన్నారు? మొహం చెల్లక ఇంకా ఇంటికి రాలేదా నేను? నాకు జాబ్ వచ్చుండదా అంటూ సాగదీస్తూ ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంది కీర్తి. ప్రసాద్ నవ్వుకుంటూ, శివాలెత్తింది చాలులే కానీ లంచ్ టైం అయింది, వెళ్ళి తిను అన్నాడు ప్రసాద్. నానా, మీకు నా కోపం అంటే అంత లెక్క లేకుండా పోయింది కదా. అబ్బా ఇప్పుడు ఏంటే నీ గోల అంది భాగ్య. నాది గోలనా? బిడ్డ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళిందే, అది సెలెక్ట్ అవ్వాలని దేవుడికి మొక్కుకునే తల్లిదండ్రులను చూశాను కానీ మీలాగా మాట్లాడుకునే వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను. ఆ బాబు, ఎలాంటి గుడ్ న్యూస్ అయినా మొదట తల్లిదండ్రులకు చెప్పే బిడ్డను చూసాం కానీ మేము కూడా ఏదైనా మొదట మీ అక్కకి చెప్పాకే మాకు చెప్తున్న లాంటి దానివి కూడా మేము నిన్నే చూస్తున్నాం అనింది భాగ్య సాగదీస్తూ. ఓహో, అదన్నమాట సంగతి. ఆ దయ్యం మీకు చెప్పేసిందా? నాకు తెలుసు మీరు ఇలా ఫీల్ అవుతారని, అందుకే దానికి చెప్పాను కూడా. అమ్మ నాన్నలకి ముందు నేను చెప్పినట్లే చెప్తాను, ప్లీజ్ నువ్వు చెప్పొద్దని అడుక్కున్నాను. ఇంకా మీదట దానికి ఏమీ చెప్పనమ్మా ప్లీజ్ అంటూ భాగ్య గడ్డం పట్టుకుంది కీర్తి. హహహహ అంటూ ఇద్దరు నవ్వుతూ, మీ అక్క చెల్లెలు చిన్నప్పటి నుంచి చూస్తున్నామే, మాకు చెవులు పూలు పెట్టద్దు అన్నాడు ప్రసాద్. నా బంగారు తల్లి, మాకు తెలిసే నువ్వు సాధిస్తావని. మీ అక్కకి ఆటోలో వచ్చేటప్పుడే కాల్ చేసి చెప్పావు అంట కదా, అది మాకు ఫోన్ చేసి చెప్పింది. అందుకే నేను ఊరికి ఆట పట్టించాలని నీ రాకని గమనించే మేము ఇలా మాట్లాడుతున్నాం అంది నుదుటి మీద ముద్దు పెట్టింది భాగ్య. కంగ్రాట్స్ చిట్టి తల్లి, కానీ ఒక్కటే బాధ అన్నాడు ప్రసాద్. హా నాకు తెలుసులే, ఇప్పుడు మన బెట్ ప్రకారం నేనే గెలిచాను. ఈ ఇంటర్వ్యూ రాకపోతే మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను. జాబ్ వచ్చిందంటే నా నోరు తెరిచి ఎప్పుడు పెళ్లి చేయండి అని అడుగుతానో అప్పుడే చేయాలని హాహాహా అంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చుని, సో ఇప్పుడు నేనే గెలిచానో అంది అని అరుస్తూ. అబ్బా ఎంత సంతోషంగా ఉందో అని ఫీల్ అవుతూ ఉంటుంది కీర్తి. కీర్తిని ఇద్దరు కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని ఎప్పుడు ఎలా పెళ్ళికి ఒప్పించాలా అని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.